హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 604వ నామం, 4 అక్షరాల నామం గుణనిధి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం గుణనిధయే నమః అని చెప్పుకోవాలి. గుణములకు నిధి వంటిది అని చెప్పి మనం దీనికి సంబంధించి స్థూలార్థంగా చెప్పుకుంటే, అసలు గురువు ఎప్పుడూ కూడా గుణనిధి అయి ఉండాలి. అమ్మవారు గురుమూర్తిగా వచ్చినప్పుడు గుణనిధిగా ఉంది. గుణము అంటే శిష్యుడి మీద వాత్సల్యం. గుణం అనేటువంటి శబ్దానికి ఉపనిషత్తు అర్థం చెప్తూ జ్ఞానిని గుణి అని చెప్పి మనం చెప్పింది. ప్రధానంగా జ్ఞానం ఉంటేనే గురువు అంటాం. గురువు అంటే అదొక పదవి కాదు, అదొక జ్ఞాన స్వరూపం. ఆ శాస్త్రం మీద పట్టు కానీ విషయం మీద పరిజ్ఞానం కానీ ఉన్న వ్యక్తిని మాత్రమే మనం గురువు అనగలం. ఈ గుణనిధి అంటే జ్ఞానానికి నిధి వంటి వాడు. తరగని జ్ఞానం ఆయన దగ్గర ఉంది అంటే ఆ సబ్జెక్టు మీద ఆయన కూలంకుషంగా ఏదైనా చెప్పగలడు. అమ్మవారు ఈ ప్రపంచం తయారవడానికి కావలసినటువంటి అన్ని గుణాలకు నిధి వంటిది. అనంత కళ్యాణ గుణాల నుంచి వచ్చిన నిధే గుణనిధి అని అమ్మవారి పరంగా చెప్పాలి. గురుమూర్తి గుణనిధి అన్నప్పుడు గురువుకి ఉండవలసినటువంటి గుణాలన్నింటినీ కొన్ని శాస్త్రం చెప్తోంది. ఏం చెప్తోంది? సుందర సుముఖ స్వచ్ఛ సులభో బహుతంత్రవిత్ అసంశయ సంశయచ్ఛిన్నరోపేక్షో గురుర్మతి అని చెప్పింది. అంటే సుందర సుతరాం అదిత్రియే ఇది సుందర, చక్కగా ఆలోచించే స్వభావం గురువు దగ్గర ఉండాలి. సుముఖ ఒక ప్రసన్నతాభావంతో శిష్యుడికి అనుకూలంగా ఉండాలి. ఊరికే చిరాకు పడిపోతూ అరుచుకుంటూ కోపం చూపిస్తూ కాకుండా ప్రసన్నతాభావంతో శిష్యుడికి చెప్పేటువంటి అనుకూలంగా చెప్పేటువంటి స్థితిలో ఉండాలి. స్వచ్ఛ నిష్కపటంగా ఉండాలి. ఒకళ్ళ మీద ఒక రకంగా కాకుండా. సులభ గురువు ఆ శిష్యుడికి ఏదైతే ఏ సందేహం వచ్చిందో చెప్పేది సులభంగా తీర్చగలిగేటువంటి విధానంలో చెప్పగలిగి ఉండాలి. బహుతంత్రవిత్, తంత్రం అంటే శాస్త్రం అని అర్థం. బహుతంత్రవిత్ అంటే అనేక రకాలైనటువంటి శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి అయి ఉండవలను. ఇదంతా మనకి శాస్త్రం చెప్పింది గురువు లక్షణాల గురించి కూడా. అసంశయ ఆయన ఉపదేశించేటువంటి విద్యలో ఆయనకి ఎటువంటి సందేహం ఉండకూడదు. సంశయచ్ఛిన్ అంటే శిష్యుడికి వచ్చినటువంటి సందేహాన్ని చిన్నం చేసే అంటే తీసేసే విధంగా ఉండాలి. నిరపేక్ష అలా అని ఏది ఆశించి చెయ్యకూడదు అని చెప్పి గుణాల గురించి శాస్త్రం స్పష్టంగా చెప్పింది. గుణనిధికి ఇంకొక అర్థం చెప్పారు. గుణాలంటే వ్యూహాలు. అమ్మవారు ప్రపంచాన్ని ఏ వ్యూహాలతో ఏర్పాటు చేశారో వాటికి గుణాలని పేరు చెప్పారు. అవన్నీ కూడా అమ్మని ఆధారం చేసుకుని ఉన్నాయి కనుక అమ్మ గుణాలకి నిధి. ఆ వ్యూహాలు ఏంట్రా అంటే కాల కుల నామ జ్ఞాన చిత్త నాద బిందు కళ జీవ, ఇలా 9 రకాలైనటువంటి వ్యూహాలతో అమ్మవారు ప్రపంచాన్ని నడుపుతూ ఉంటారు. నవవ్యూహాత్మకో దేవ పరామానంద పరాత్మక అంటే నవవ్యూహాత్మకమైనటువంటి స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి పరానంద స్వరూపుడైన పరమాత్మ ఎవర్రా అంటే అమ్మవారు. ఇది గుణనిధికి మనం చెప్పుకునేటువంటి ఇంకొక అర్థం. గుణము అంటే తాడు అని చెప్పి భాస్కర్ రాయల వారు ఇంకొక అర్థం చెప్పారు. గుణనిధి అంటే ఆ నామానికి ఆయన ఏం చెప్పారంటే మత్స్య పురాణాన్ని కాశీ పురాణాన్ని ప్రమాణంగా చూపించి ఈ తాడు అనే విద్యను కాపాడినటువంటి తల్లి అమ్మవారు, ఆవిడ గుణనిధి అంటే అలాంటి గట్టి తాడు వంటి శక్తి అమ్మవారు అని చెప్పారు. నారాయణుడి ప్రళయకాలంలో ఏకార్థమైనటువంటి జలంలో ఒక ఓడలో సర్వ విద్యలను భద్రపరిచి అందులోనే సత్యవంతుడు అనేటువంటి మనువును పెట్టాడు. ఆ తర్వాత సృష్టికి కావాల్సిన బీజాలన్నీ కూడా అందులో నుంచే తీసుకున్నారు. మొత్తం జలం కనుక పడవ ఊగిపోతోంది. ఆ పడవని స్థిరంగా నిలపడానికి నారాయణుడు మత్స్యమై వచ్చారు. ఆ మత్స్యానికి ఒక కొమ్ము కూడా ఉంది. ఆ పడవని స్థిరంగా నిలపడం కోసం ఒక తాడు తీసుకొచ్చి ఆ తాడుని మత్స్యం యొక్క కొమ్ముకి పడవకి కట్టారు. అప్పుడు అది స్థిరంగా ఉంది. ఇది మత్స్యపురాణం చెప్తోంది. అందులో ఉన్న వాళ్ళు ఆ పడవలో సప్త ఋషులు,
సత్యవ్రతుడైనటువంటి కాబోయే వైవస్వత మనువు, సృష్టికి కావలసినటువంటి బీజాలు, విద్యలు అన్నీ కూడా పడవలోనే ఉంచారు నారాయణుడు. ఎదురుగా ఒక చేప. ఇలా మళ్ళీ సృష్టి ఆరంభం వరకు ఉండాలి. వాళ్ళు ఆ మత్స్యంతో మాట్లాడటం మొదలుపెట్టారు. స్వామి, మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, తీరుస్తావా అన్నారు. మత్స్య రూపంలో ఉన్నటువంటి నారాయణుడు, అడగండి అయ్యా చెప్తాను అని చెప్పారు. ఆయన చెప్తూ ఉన్నారు. వాళ్ళకి సమయం అంతా హాయిగా గడిచిపోయింది. మత్స్యంగా ఆయన ఇచ్చినటువంటి విజ్ఞానం అంతా కూడా మత్స్య పురాణంలో చెప్పారు. ఈ తాడుకే వటీరిక అనే పేరు ఉంది. కాళీపురాణంలో ఇది చూపిస్తున్నారు. జగద్ధాత్రి మహామాయ లోకమాత జగన్మయి ప్రయుష్యతి తాం రజ్జాం నత్పటాభి యథాతథా. జగద్ధాత్రి మహామాయ లోకమాత అయినటువంటి అమ్మవారు ఆ రజ్జువును ముక్కలైపోకుండా దృఢంగా కాపాడింది కనుక అమ్మ గుణనిధి. చింతామణి గుణానిక జన్మ జలధౌ అని సౌందర్యలహరిలో చెప్పారు. చింతామణుల హారం తల్లి గుణనిధి. గట్టి తాడు అమ్మవారు. అటు పరమాత్మకి ఇటు పడవపై కూర్చున్నటువంటి వారికి మధ్యలో అనుబంధం ఆ తాడు స్వరూపంలో ఉంది. ఆ తాడు కూడా అమ్మ దాని ఆధారంగా చేసుకొని విద్యలన్నీ కూడా నిలిచాయి. కాబట్టి మత్స్యావతారంలో వేదోద్ధార జ్ఞానోద్ధార అవతారం అన్నీ కూడా విద్యలన్నీ నిలపడానికే. ఆ నిలపడానికి ఉపయోగపడినటువంటి శక్తి తాడు. ఆ తాడు అమ్మవారు. అంటే అమ్మ గుణాలు మొత్తానికి కాపు కాసి రక్షించినటువంటి నిధి ఆ తల్లి. ప్రజాతంతుమ్మా వ్యవచ్ఛేత్సి అని చెప్పి ప్రజాతంతువుని ఛేదించకు, సంతానం అనే తాడుని ఛేదించకు, ఆ తాడు కొనసాగాలి. అది సంతాన పరంపర. అదే గురువు నుంచి శిష్యునికి, శిష్యుని నుంచి మరో శిష్యుడికి వచ్చినటువంటి విద్యా పరంపర. ఈ గురు పరంపరే ఒక తాడు, అదే గుణము. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్పినప్పుడు నారాయణుడు మత్స్యావతారంతో మొదలుపెట్టినటువంటి నారాయణుడితో సంబంధించినటువంటి గురు పరంపర ఏదైతే అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తుందో ఆ అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి వచ్చినటువంటి ఆ తాడు ఏదైతే ఉందో ఆ తాడు, ఆ శక్తి అమ్మ. ఆవిడ గుణనిధి. ఈ నామానికి మనం ఈ అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం గుణనిధయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.